ఓం గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవ్యే నమో నమః. ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం 10వ రోజు పారాయణం. దండయాత్ర సాగించిన సగరుడు దినదిన ప్రవర్ధమానుడు అయి సకల విద్యా పారంగతుడుగా యుద్ధతంత్ర పరిజ్ఞానుడై పెరిగి పెద్దవాడు అయినాడు. తనకు కలిగిన పరిస్థితులెల్లా తన తల్లి వలన తెలుసుకొని తమకు ఆ దుస్థితి కలిగించిన అందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేసినాడు. భూమండలము నందలి రాజులు అందరినీ జయించినాడు. అప్పుడు రాజలోకం అంతా సగురునకు కులగురువైన వశిష్ఠుని వలన రక్షణ కోరిరి. అప్పుడు వశిష్ఠుడు వారి అందరినీ కులాచారములు త్యజింపజేసినాడు. వారందరూ జీవస్మృతులు కాబట్టి వారిని చంపకూడదని, శరణార్థులను రక్షించుట ధర్మమని సగరునితో చెప్పి ఒప్పించినాడు. సగరుడు కశ్యపునకు వినీత వలన కలిగిన సుకేసిని విదర్భ భూపతి కుమార్తె అయిన సుమతిని వివాహమాడెను. వారలకు సంతానం కలగనందున సగరుడు ఔర్యమునిని ఆశ్రయించినాడు. నీకొక భార్య వలన కులదీపకుడు, వేరొక భార్య వలన 60,000 మంది కుమారులు కలుగునట్లు అనుగ్రహించదను. నీ భార్యలలో ఎవరికి ఏ సంతానం కావాలనో కోరుకొనము అని అన్నాడు. సుకేసిని వంశవర్ధుని సుమతి 60,000 మంది పుత్రులను కోరుకొనినారు. అందుకు ముని అనుగ్రహం వల్ల సగరునకు సంతానం కలిగినది. సుకేసి తనయుడు అసమంజనుడు. సుమతి కుమారులు 60,000 మంది అయోగ్యులు అయినారు. వారు సాధుజనులను హింసించుచు పాపులై తిరుగుతున్నారు. ఆ సమంజునకు కుమారుడు కలిగెను. నరక చక్రవర్తి మనుముడు అయిన అంశమంతుని దగ్గరకు తీసి విద్యాబుద్ధులు నేర్పించసాగినాడు. సగర కుమారులు దుష్కృత్యములను కపిల మహామునికి విన్నవించుకొని విమోచన మార్గమును కోరినారు. వారలు కొద్ది కాలంలోనే నాశనమవుదురు, అంతవరకు ఓర్చుకొనుడు అని కపిల మహాముని వార్లకు ధైర్యం చెప్పినాడు. అశ్వమేధ యాగ రక్షితుడు అయి కుమారులను అశ్వరక్షణకు పంపినాడు సగర చక్రవర్తి. ఒక దేవదూత ఆ అశ్వమును మాయం చేసి పాతాళానికి తీసుకుపోయినాడు. అక్కడ తపోనిమగ్నుడై ఉన్న కపిల మహాముని ఆశ్రమమును కట్టివేసినాడు. సగర కుమారులు ఆ అశ్వమును వెతకసాగినారు. అది ఎంతకు కానరాలేదు. ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వి పాతాళ లోకానికి వెళ్ళినారు. అక్కడ అశ్వమును చూసినారు. కపిల మహామునియే అశ్వమును తస్కరించినన్ని మునిని చంపబోయిరి. అప్పుడు కపిల మహాముని కోపగించి తీక్షణ దిక్కులలో వారినందరినీ భస్మం చేసినాడు. అంశతుడు యజ్ఞాశ్వమును తీసుకుని వచ్చుట ఎంతకాలానికి సగర కుమారుల జాడ తెలియలేదు. అందువలన సగరుడు మనుముడు అయిన అంశుమంతునికి ఆజ్ఞ ఇచ్చినాడు. సగర కుమారుల జాడ తెలియనందున తండ్రులకు యాగాశ్వమును తేవలసిందని చెప్పి పంపినాడు. అప్పుడు అతను పాతాళమునకు వెళ్ళాడు. కపిల మహామునికి వినయ విధేయతలతో నమస్కరించినాడు. కపిల మహాముని సర్వం గ్రహించినాడు. అందుకతడు అంశుమంతుడు తమ యాగాశ్వమును ఇచ్చి తండ్రులకు పుణ్యగతులు కల్పించమని కోరినాడు. కపిల మహాముని ప్రసన్నుడైనాడు. యాగాశ్వమును అంశమంతునకు అప్పగించినాడు. అతి స్వల్పకాలంలోనే అంశమంతుని మనవుడైన భాగీరథుని తపశ్శక్తికి ఆకాశగంగ భూలోకానికి రానున్నదని, ఆ నీరు సగరతనయుల శల్యలపై ప్రవహించిన ఎడల వారందరికీ పుణ్యగతులు ప్రాప్తించగలవని చెప్పెను. కపిల మహాముని వద్ద సెలవు తీసుకొని అశ్వమును వెంట తీసుకొని వెళ్ళాడు అంశుమంతుడు. అశ్వమును తాతగారికి ఇచ్చి యాగం పరిసమాప్తి చేయించినాడు అంశుమంతుడు. అంశమతుడికి దిలీపునకు భగీరథుడు జన్మించడం జరిగింది. తాతలు పాపపుణ్యగతులు పొందటానికి గాను భగీరథుడు తపస్సు చేసినాడు. భగీరథుడు చేసిన తపస్సు కారణంగా గంగ భూమి మీదకు వచ్చినది. ఆ కపిల మహాముని చెప్పినట్లుగానే వారందరూ పుణ్యగతులను పొందినారు. దానవుడుగా మారిన పులి. ఆ తదుపరి భగీరథునకు మహోత్రునకు నాభగునకు అంబరీషునకు సింధుద్వీపునకు ఆయుతాయువునకు ఋతుపర్ణుడు, పాచికలాట్లో నేర్పు వహించిన ఋతుపర్ణునికి సర్వకామునికి సుధామునకు మిత్రసఖుడు జన్మించినారు. సుధాముని తనయుడు అయిన మిత్రసఖుడు సాధాముడు ఒకనాడు వేటకు వెళ్ళాడు. అక్కడ గంభీరముగా గాండ్రించుచున్న 2 పుల్లలను చూశాడు.
వాటి వలననే అడవియందు మృగాలు ఉండడం లేదని ఆవేశపడి ఆ 2 పులులలో ఒక దానిని బాణాన్ని వదిలి సంహరించినాడు. మరణించిపోతున్న పులి దానవుడిగా మారిపోయింది. రాజా, నువ్వు నా పట్ల వనరించిన అపకారమునకు నేను అంతకంత అపకారం చేయదని హెచ్చరించినది. వశిష్ఠుడు నరమాంసము. తదుపరి కొంతకాలం సౌధాముడు యజ్ఞం చేయదలిచినాడు. యజ్ఞం ప్రారంభమైనది. యజ్ఞాంత కాలమున నిత్యానుష్ఠానమునకై వశిష్ఠుడు నదికి వెళ్ళినాడు. ఆ సమయంలో సౌధాముణ్ణి శపించిన దానవుడు వశిష్ఠుని రూపంలో అక్కడికి వచ్చి ఆ రాజును కలుసుకున్నాడు. రాజా, నాకు నరమాంసం తినాలని కోరిక కలిగింది అని అన్నాడు. రాజు అంగీకరించినాడు. తదుపరి ఆ రాక్షసుడు వంటవాడుగా నరమాంసమును వడ్డించి తాను వెళ్ళిపోయాడు. నది నుంచి తిరిగి వచ్చాడు వశిష్ఠుడు. అతనికి సౌదాముడు ఏకాంతమందున్న విష్ణువుని చేసి నరమాంసమును వడ్డించాడు. అది చూసిన వశిష్ఠుడు ఆవేశపరుడు అయినాడు. రాక్షసుడివై నరమాంస భక్షకుడివై బ్రతుకు అని శపించాడు. తాను ఏ నేరము చేయలేదని సౌదాముడు మొరపెట్టుకున్నాడు. జరిగినదంతా దివ్యదృష్టితో తెలుసుకున్న వశిష్ఠుడు కరుణాంతరంగుడై 12 సంవత్సరాల అనంతరం శాప విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. సౌదాముడు కల్మషపాదుడు అయినాడు. తనను నిష్కారణంగా శపించిన వశిష్ఠుని తను శపించాలని తలిచినాడు. సౌదాముడు మంత్రజలమును సంప్రోక్షింపబూనెను. అంతలో సౌదాముని భార్య మదయంతి అతన్ని వారించింది. కులగురువుని శపించకూడదని అంది. మంత్రించిన జలమును ఆకాశం వైపు చెల్లినా లోకములు నశించునని, భూమిపై చల్లినా కరువు కాటకాలు తప్పనిసరి అని యోచన చేసి ఆ నీరును తన పాదముల మీదనే చల్లుకొనినాడు. ఆ వెంటనే అతని పాదములు నల్లవైనాయి. అప్పటి నుంచి సౌదాముడు కల్మషపాదుడు అని పేరు వచ్చినది. మునిశాపం వలన కల్మషపాదుడు పగలు మానవుడుగా, రాత్రి యందు దానవుడుగా సంచరించసాగినాడు. బ్రాహ్మణుని భార్య కల్మషపాదుని శపించుట. ఒకనాటి అర్ధరాత్రి సమయమునందు కల్మషపాదుడు రాక్షసుడిగా అడవిలో తిరుగుతూ రతికేలిలో తేలయాడుచున్న బ్రాహ్మణ దంపతులను చూశాడు. వెంటనే బ్రాహ్మణుని సంహరించబోయినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య, రాజా, సకల సద్గుణ సంపన్నుడివి అని పేరు పొందిన నీకు ఇది తగిన పని కాదు. బ్రాహ్మణ హత్య మహాపాతకమగును. బాటసారులము అయిన మేము ఈ అరణ్యమున ప్రకృతి శోభను తిలికించుతూ నిండు వెన్నలో మోహితులమై సురతిభోగము అనుభవించుచుండగా చంపనించుట మానవతికి మాయని మచ్చ. నేను వాంఛ తీరి అతని గుండి సుఖించలేదు. దయ ఉంచి నా మగన్ని విడుము అని అనేక రీతులను వేడుకుంది. ఆమె చెప్పినది పట్టించుకోలేదు. ఆ బ్రాహ్మణుని చంపి భక్షించినాడు కల్మషపాదుడు. అంతటా ఆ సాధ్వి ఆగ్రహించినది. ఆమె కళ్ళ నుండి అగ్నివర్షం కురిసింది. అగ్నిజ్వాలను వెళ్ళగక్కుతూ, దుర్మార్గుడ, నిరపరాధులమైన మమ్ములను వేరు చేసితివి. నా పతిని చంపిన నీకు కామోద్రేక తాపమును సదా మగ్గుతూ కాంతనంటిన తక్షణమే నీవు మరణించువుగాక అని శపించి ఆ బ్రాహ్మణ స్త్రీ చితినమర్చి అందులో అతను తినగా మిగిలిన మాంసపు ముక్కలను వేసి ఆ చితిలో తాను పడి ప్రాణాలు విడిచిపెట్టింది. కల్మషపాదుడు వశిష్ఠుని శాపం వల్ల రాక్షసత్వం అనుభవించినాడు. అనంతరం యాగమొకటి వశిష్ఠాధ్వర్యంలో చేసిన కల్మషరహితుడై ఆ శాప విముక్తుడు అయినాడు. సకల ధర్మశాస్త్ర సమ్మతమైన ధర్మ సంరక్షణ చేయుచు ప్రజారంజకముగా పరిపాలనను సాగించుచున్నాడు. ఇలా పరిపాలన సాగించుతుండగా ఒకనాడు భార్య సంయోగాభిలాషి అయి మదయంతిని చేరబోగా ఆమె విప్రసతి శాపమును గుర్తు చేసింది. అతనిని విముక్తుని చేసింది. ఆనాటి నుండి ఆడవారికి దూరమై రాజ్యమేలేను. రాజ్యభారం వహించుటకు పితృదేవతల స్వర్గలోక సిద్ధికి, పున్నామ నరక విముక్తికి కర్త అవగల కుమారుడు లేడని సౌదాముడు విచారించసాగెను. అతను వశిష్ఠును ఆశ్రయించి పుత్ర సంతానమును కలుగు ఉపాయమును తెలుపమని అర్థించినాడు. అందుకు తాను కరుణాతరంగుడై వశిష్ఠు ఋతుమతి అయి మదయంతికి గర్భధానము చేసినాడు. గర్భవతి అయినది మదయంతి. అయితే 7 సంవత్సరములు ప్రసవించలేదు. అప్పుడు మదయంతి రాతితో తన గర్భమును మోదుకున్నది. అప్పుడు కుమారుడు జన్మించినాడు. అతనికి అస్మకుడు అని పేరు పెట్టినది. అతన్ని ప్రేమగా పెంచుతూ అన్ని విద్యలు నేర్పించసాగినది. రాజాభిషిక్తుడై అతనికి మూలకుడు జన్మించినాడు. అతని కాలములో పరశురాముడు రాజులను సంహరించుట చూసి మూలకుడు ఆడదాని రూపం ధరించి
ఆడవారి మధ్య తలదాచుకునేవాడు. నారీ జనముచే రక్షించబడినవాడగుడిచే మూలకునకు నారీ కవచుడు అని పేరు వచ్చినది. తదుపరి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ.